హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా! నా పేరు మధు. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే, అమెజాన్ నుంచి ఒక రిమోట్ జాబ్‌నైతే తీసుకొచ్చేసాననమాట. అది కూడా పర్మనెంట్‌గా మీరు ఇంట్లో నుంచే కూర్చొనైతే వర్క్ చేయొచ్చు. ఇన్వెస్టిగేషన్ రిప్రజెంటేటివ్. సో, నేను ఒకప్పుడు అమెజాన్‌లో ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అండ్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్‌గా అయితే వర్క్ చేశాను. ఇప్పుడు దానికి సంబంధించి ఒక జాబ్ అయితే అమెజాన్ వాళ్ళు పోస్ట్ చేసినారు. సో, మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇన్వెస్టిగేషన్ రిప్రజెంటేటివ్ 6 మంత్స్ కాంట్రాక్ట్ అన్నమాట. ఇది కంప్లీట్‌గా రిమోట్. సో, వాళ్ళే క్లియర్‌గా మెన్షన్ చేసేసారు. ఇట్స్ కంప్లీట్‌లీ రిమోట్ అని. అండ్ ఇది 2 డేస్ ఎగోనే పోస్ట్ చేసినారు. ఓపెనింగ్ చూసుకున్నట్లయితే 30 అయితే ఉన్నాయి. అండ్ సాలరీ విషయానికొచ్చేస్తే 2.25 లాక్స్ పర్ యానమ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారనమాట. ఇంకా దీనికి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. గైస్ మీరు గనుక ఇంకా ఎవరైనా మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఇంకా ఎట్లాంటి విషయాలు, ఎట్లాంటి వీడియోస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇంకా మనం అసలైన మ్యాటర్‌లోకెళ్ళిపోతే, ఇంకా ఈ జాబ్ వచ్చేసి ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్ కిందకైతే వస్తుంది. ఇంకా అమెజాన్ మనకందరికీ తెలిసింది కదా! ఇట్స్ ఈ కామర్స్. అండ్ వీళ్ళు ప్రెజెంట్‌లీ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే దీనికి ఎలిజిబుల్ అనమాట. సో, మీ దగ్గర ఎక్సెల్ గురించి స్కిల్స్ తెలిసుంటే సరిపోతుంది. అండ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ లొకేషన్స్ కంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, వెస్ట్ బెంగాల్. ఈ ప్లేసెస్‌లో ఉన్నవాళ్ళు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ దట్ ప్లేసెస్ అన్నమాట. సో, సిన్స్ ఆంధ్ర అండ్ తెలంగాణ అయితే ఉంది కాబట్టి, మనం ఖచ్చితంగా ఇంట్లో నుంచి అయితే పని చేసుకోవచ్చన్నమాట. ఇంకా ఈ జాబ్‌కి సంబంధించి బేసిక్ క్వాలిఫికేషన్ విషయానికొచ్చేస్తే గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళైతే ఎలిజిబుల్ అన్నమాట. ఎనీ గ్రాడ్యుయేట్ లైక్ బీఈ, బీటెకా లేకపోతే బీకామా, బీఎస్సీయా ఏదైనా సరిపోతుంది. సో, ఫార్మసీ, అగ్రికల్చర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ జాబ్‌కి సంబంధించి వాళ్ళు అసలు ఎలాంటి క్యాండిడేట్స్ కోసం చూస్తున్నారు? మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనే విషయానికొచ్చేస్తే ఆర్ఓడబ్ల్యూఐబీ టీమ్. సో, ఆర్ఓడబ్ల్యూ అంటే వాళ్ళు క్లియర్‌గా ఇక్కడైతే మెన్షన్ చేశారు. రెస్ట్ ఆఫ్ వరల్డ్ ఇన్‌బౌండ్ అనే టీమ్ అయితే ఒక వర్టికల్ డబ్ల్యూ అపెక్స్ టీమ్ అన్నమాట. ఇది ఎస్పెషల్లీ ఇండియా ఆపరేషన్స్‌లో అయితే వర్క్ చేస్తుంది. సో, వాళ్ళ టీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ప్రొవైడ్ హ్యాజల్ ఫ్రీ అండ్ స్మూత్ ఇన్‌బౌండ్ ఎక్స్‌పీరియన్స్ టు ఆల్ సెల్లర్స్ అండ్ వెండర్స్ అక్రాస్ అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్. సో, ఇప్పుడు అమెజాన్‌లో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్ ఉంటాయి కదా! ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్ అంటే ఎవరైతే సెల్లర్స్ ఉంటారో ఆ సెల్లర్స్ అందరూ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నిటిని ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్‌లో అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో, అంతకంటే ముందు మీరు సెల్లర్స్‌ని ఆన్‌బోర్డ్ చేయాల్సి ఉంటుంది. సో, ఆన్‌బోర్డ్ చేయడానికి అంటే ముందు మీరు ఆ సెల్లర్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. అంటే ఆ సెల్లర్ అనే అతను కరెక్ట్‌గా ప్రొడక్ట్‌ని అమ్ముతున్నాడా లేదా? కరెక్ట్ ప్రొడక్ట్స్ డిస్‌ప్లే చేసిన ప్రొడక్ట్స్ అమ్ముతున్నాడా లేదా? ఆ సెల్లర్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? హిస్టరీ ఏంటి? ఇవన్నీ మీరు రీసెర్చ్ చేస్తారనమాట. సో, మీరు సో, మీరేం చేయాలంటే యాస్ ఎన్ ఇన్వెస్టిగేషన్ రిప్రజెంటేటివ్‌గా కండక్టింగ్ అసైన్డ్ ఇన్వెస్టిగేషన్ టైమ్లీ మేనర్ వితిన్ ది అంబిగిషియస్ ఎన్విరాన్మెంట్ యూజింగ్ డేటా అనాలిసిస్ అండ్ అదర్ టూల్స్. సో, మీకంటూ కొన్ని టూల్స్ అయితే ఉంటాయన్నమాట. వాటిని యూజ్ చేసుకుంటూ మీరైతే ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. లైక్ మీరు వాటి యొక్క ప్రోగ్రెస్‌ని మెయింటైన్ చేయడం, తర్వాత ఏమైనా బ్లాకర్స్ కానీ, లేకపోతే ఏమైనా తప్పులుంటే వాటిని రెజల్యూషన్ ప్రొవైడ్ చేయడం, ఇట్లాంటి స్కిల్స్ అయితే మీ దగ్గర ఉండాలనమాట. సో, ఇంక మీరొచ్చేసి డీప్ డైవ్‌గా సమ్మరైజ్ చేస్తూ ఫైండింగ్స్‌ని, తర్వాత వాటికి సొల్యూషన్స్ ఇస్తూ ఇంటర్నల్ టీమ్‌కి ఎస్కలేట్ చేస్తూ వర్క్ చేస్తారనమాట. సో, మీరు టైమ్లీ రెజల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో, దానికంటూ మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మీకు అన్ని స్కిల్స్ వాళ్ళు నేర్పించిన తర్వాతే మిమ్మల్ని ప్రొడక్షన్‌లోకి దింపుతారన్నట్టు. సో, గుర్తుపెట్టుకోండి ఇన్వెస్టిగేషన్ రిప్రజెంటేటివ్ ఇది ఫస్ట్ 6 మంత్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద హైర్ చేసుకుంటారు. ఆహ్, సో, దాని తర్వాత మీకు బేస్డ్ ఆన్ లైక్ మీ వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి, అట్లాగే మీ టాలెంట్‌ని బట్టి, మీ పనితనాన్ని బట్టి కూడా మిమ్మల్ని ఫుల్ టైమ్ లేదా కాంట్రాక్ట్‌ని ఎక్స్‌టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, 0-4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై నౌ అనే బటన్ కనపడుతుంది కదా! సో, దీనిపైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ విచ్ స్టేట్ యూ ఆర్ కరెంట్లీ రెసైడింగ్ అని ఉంటది. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ అని పెట్టేస్తాను. సో, ఏపీ అని పెడతాను. సేవ్ కొడుతున్నాను. తర్వాత థాంక్స్ ఫర్ రెస్పాండింగ్ అని వస్తుంది. దట్స్ ఇట్.
సో, యూ హావ్ అప్లైడ్ టు ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అంతే. సో, దీనికైతే మీరు ఫస్ట్ మీ దగ్గర నౌకరీ ప్రొఫైల్ అయితే ఉండాలి. సో, మీరు నౌకరీ ప్రొఫైల్‌ని గనుక క్రియేట్ చేసుకోకపోతే ప్లీజ్ క్రియేట్ చేసుకోండి. అది ఎట్లా క్రియేట్ చేయాలి, ఏంది అనేదంతా కూడా నేను ఇంకో వీడియోలో మీకు చెప్తాను. సో, ఈ లింక్ అనేదైతే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసేసి లైక్ అప్లై చేయండి. ఫర్దర్ స్టెప్స్ అన్నీ కూడా నౌకరీ టీమ్ నుంచి అమెజాన్ టీమ్ గ్యాదర్ చేసుకొని, అమెజాన్ రిక్రూట్‌మెంట్ టీము ఒకవేళ మీ ప్రొఫైల్ అనేది సూటబుల్ అయితే వాళ్ళు మీకు ఎగ్జామ్ లింకులు, అసెస్మెంట్ లింకులు పంపిస్తారు. అది క్లియర్ చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారనమాట. సో, ఇది గైస్ చూసారు కదా! ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇంకా ఎట్లాంటి విషయాల గురించి, ఎట్లాంటి కంటెంట్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో పంచుకోండి. థాంక్ యూ సో మచ్.